ఎదురుగుండా వచ్చినటువంటి ప్రతిష్టాతాల శక్తిని జయించే వారమై ఉండాలి. అప్పుడే మనం క్రీస్తులో నమ్మకమైనటువంటి వారిని అవుతాం. ఆయన యొక్క సర్టిఫికెట్ను పొందగలిగిన వారమై ఉంటాం. మూడవదిగా లోకం ఆకర్షణకు మనం లోను. ప్రతి సేవకుడు గమనించవలసిన విషయం, లోక ఆశలకు ఎవరునూ లోను కాదు. లోకంలో అనేక ఆశలు ఈ రోజున చూస్తుంది. గత రోజుల్లో మనం చిన్నతనంలో మనం ఒకసారి చిన్నతనానికి వెళ్ళిపోతే మనకి ఏమి లేవు, ఒక సైకిల్ తప్ప ఏమీ కనిపించేది కాదు. ఆ సైకిలే చాలా అమూల్యమైనటువంటి మనం. ఆ సైకిల్ ఉంటే చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఈరోజు ఏమంటున్నాడు, పల్సర్ ఉంటే బాగుందండి. పల్సర్ తీసుకోగానే ఏమంటున్నాడు, సిబి జెడ్ అయితే ఇంకా భలే ఉంటుందండి బాబు, మైలేజ్ భలే అవుతుంది. ఏమండి ఆ సిబి జెడ్ దొరికితే ఏమంటాడు, అన్ని కానీ టాటా సుమో కానీ బొలేరో కానీ ఉంటే భలే ఉంటుందండి. లోక ఆశలు, మనకి లోక ఆశలు. ఈ లోక ఆశలకు మనం ఎప్పుడైతే ఐహిక విషయాలకు ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడు మన నమ్మకత్వాన్ని దేవుల్లో పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే ఈ లోక ఆశలకు మనం దూరంగా బ్రతుకుతామో, ఎవరైతే ఈ లోకాశలకు దూరంగా బ్రతుకుతారో ఆ లోకాశలు దేవుడు అడగకుండానే అడిగిస్తూ వాడిని అభివృద్ధి పరుస్తాడు. అంటే ఏంటంటే నువ్వు నమ్మకమైన వాడివి అని నీకు ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నీవు నమ్మకమైన వాడివి బిడ్డ, నువ్వు నమ్మకమైనటువంటి వాడు అని దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడే అక్కర్లేదు. నువ్వు నమ్మకమైన వాడు ఎప్పుడవుతావు అంటే, దినదినము నువ్వు సైకిల్ స్థాయి నుంచి నిన్ను కారు స్థాయికి తీసుకెళ్ళాడంటే నువ్వు దేవుడికి నమ్మకమైనటువంటి వాడివే. అందుకే నిన్ను జీవిస్తూ వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలి అడిగిలాగా. నిన్న కాక మొన్న వచ్చాడు మా ఊరు, ఇక్కడ కారు కొనేసుకున్నాడండి బాబు అనేసుకుని ప్రార్థన మీద ప్రార్థన చేసి, అమ్మ సంఘం ప్రార్థన చేయండి, మనం కూడా కారు కొనేసుకోవాలి, సంఘాన్ని ఉసుకొని వచ్చి ప్రార్థన చేయించేసి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి చేరాలి. ప్రార్థన దేవునికి చేరాలంటే స్వార్థము లేనటువంటిది అయి ఉండాలి. ఈ లోక ఆశల మీద ఆశలు లేనటువంటి వాడివై ఉండాలి. అప్పుడే దేవునికి నీవు నమ్మకస్తుడిగా బ్రతుకుతామని చెప్పి లూకాసు వార్త 21:34 చదవండి. లూకాసు వార్త 21:34. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఐహిక విషయాల మీద అక్కడ మక్కువ చూపుద్దని బైబిల్ చెప్తుంది. మనం చెప్పిన మాటలు కాదు, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. మీతో ఐహిక విషయాలపై మీరు మక్కువ చూపించు. ఒకవేళ మీరు వాటికి మక్కువ చూపించినట్లయితే మీ నాశనాన్ని మీరే అక్కడికి తెచ్చుకుంటున్నారు. కారు కావాలని ఐహిక విషయాల మీద ఆశపడి నువ్వు కారు అడిగేస్తే, నువ్వు బలవంతంగా అప్పు చేసి కారు కొనేసుకుంటే, కారు వేసుకుని వెళ్ళిన వెంటనే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చినది కాదు, దేవుని ఇష్ట ప్రకారం నువ్వు కొన్నది. నాశనాన్ని మనమే. అందుకంటున్నాడు ప్రభు, మీరు ఐహిక విషయాలపై మక్కువ చూపక నా అంగీకారాన్ని పొందిన వారై నా యోగ్యతాపత్రాన్ని పొందడానికి సిద్ధంగా నమ్మకస్తులై జీవించడానికి మీరు జీవించండి అని ప్రభు చెప్తున్నాడు. 7 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటున్నాడు, 7వ అధ్యాయం 29:35 చూడండి. 7వ అధ్యాయం 1 కొరింథీ 29:35. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టుగాను, సంతోషపడువారు సంతోషపడనట్టుగాను, కొనువారు తాము కొనినది తమది కానట్టుగాను, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. మనకు పౌలు గారు తెలియజేస్తున్నాడు సంఘానికి, మీరు ఆనందించండి, ఉన్న వాటిలోనే తృప్తిపొందండి, లేని వాటిని గురించి మీరు ఆలోచించండి. మీరు ఉన్న వాటితోనే సంతృప్తి చెందండి, లేని వాటిని గురించి మీరు దాని గురించి ఆలోచన చేయవద్దు. మీకు లేని వాటికి కావలిస్తే నేను మీకు ఇస్తాను, అంతేగాని మీరు మాత్రం దానికి ఆశపడచ్చు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని కొరింథీయులకు పౌలు గారు స్వచ్ఛంగా రాస్తున్నారు. ఈరోజు మనకు చెప్తున్నాడు దేవుడు, ఇదిగో మీకు ఎంత ఇచ్చానో అంతతో మీరు అనుభవించండి, ఎంత ఉందో మీరు దానితోనే తృప్తి చెందండి, లేని వాటి విషయమే మీరు ప్రాకులాడుతూ సంఘాన్ని హింసలు